హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్టైల్ వడప్పలు చేసుకోబోతున్నామండి. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఈ వడప్పలు చేసుకోవడానికి నేను రేషన్ బియ్యం తీసుకొని పిండిని బాగా మెత్తగా పట్టించానండి. ఇవి రేషన్ బియ్యంతో అయితే చాలా బాగా వస్తాయి. అలాగే ఒక కప్పు శనగపప్పుని 2 గంటల ముందు నానబెట్టుకొని వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొన్ని పల్లీల్ని వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి బియ్యం పిండి యాడ్ చేసుకొని, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు, వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే 4 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ సోడా, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. లాస్ట్లో వేడిగా నూనె పోసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్కి బదులుగా మీరు బటర్ని కూడా మెల్ట్ చేసి వేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఎక్కువగా పలచగా అయిపోయినా, ఎక్కువ గట్టిగా వచ్చినా కూడా అప్పాలు బాగా రావండి. లాస్ట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా బాగా అప్లై చేసేసి 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ రెడీ చేసుకోవాలండి. మీరు మీ ఇష్టం ఉన్న సైజులో మీడియంగా కానీ, కొంచెం పెద్దగా కానీ, కొద్దిగా చిన్నగా కానీ మీరు బాల్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని కవర్ పైన ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు రౌండ్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇవి చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు అండ్ కవర్ నుంచి కూడా త్వరగా ఈజీగా వచ్చేస్తాయండి. మీకు ఇలా కవర్ పైన చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే మీరు పూరీ ప్రెస్లో కూడా పెట్టి కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అంటుకోకుండా. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మీరు రెడీ చేసి పెట్టుకున్న ఈ అప్పాల్ని కడాయిలో ప్లేస్ చేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ని మీదికి వేస్తూ బాగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి, నూనె పీల్చకుండా ఉంటాయండి. మంట తక్కువగా ఉన్నా, ఆయిల్ వేడవకపోయినా ఇవి బాగా నూనె పట్టేస్తాయండి. ఇలా ఇంకో సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి రెడీ అయిపోయాయండి. స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇదిగోండి వడప్పలు రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. అండ్ మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత చక్కగా కనబడుతున్నాయి కదా. ఒకసారి టెస్ట్ చేద్దామండి. చూడండి ఎంత ఈజీగా, ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచీగా వస్తున్నాయి. చాలా బాగా వచ్చాయండి. ఉప్పు కారం అన్ని టేస్ట్లు కూడా సరిగ్గా సరిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.